హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్. ఈరోజు నేను ఉద్యోగుల పెన్షన్ల పే స్లిప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి హెర్బ్స్ CFMS అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత లాగిన్ దగ్గర టచ్ చేయండి. లాగిన్ దగ్గర టచ్ చేయగానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ ఐడి మీ CFMS నెంబర్ని కొట్టండి. పాస్వర్డ్ దగ్గర మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో దాన్ని పెట్టుకోండి. యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని పైకి స్క్రోలింగ్ చేయండి. స్క్రోలింగ్ చేస్తే మీకు చూడండి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని వస్తుంది. అక్కడ ఎంప్లాయీ ప్లే స్లిప్స్, ఆధార్ EKYC కన్ఫర్మేషను, నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఐడీస్ అని వస్తాయి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని కూడా వస్తుంది. మీకు ఏం కావాలన్నీ కూడా ఇక్కడే అవుతాయి. మనకి ఎంప్లాయీ పే స్లిప్స్ కావాలి కాబట్టి ఆ ఎంప్లాయీ పే స్లిప్స్ని ఒకసారి టచ్ చేద్దాం. తర్వాత మనకు ఈ విధంగా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. అక్కడ చూడండి సెలెక్ట్ మంత్ ఇయర్ అని ఉంది. ఆ సెలెక్ట్ మంత్ దగ్గర మనం టచ్ చేస్తే మనకి ఏ మంత్ కావాలో పే స్లిప్స్ కావాలో ఆ మంత్ని మనము ఆ మంత్ ఇయర్ కొట్టంగానే మనకి ఆ మంత్ సంబంధించిన పే స్లిప్స్ వస్తాయి. లేదనుకుంటే కింద ఈ విధంగా రీసెంట్ పే స్లిప్స్ వస్తాయన్నమాట. అంటే రీసెంట్ అంటే ఈ సంవత్సరం యొక్క పే స్లిప్స్ మనకి ఫస్ట్ నెల నుండి జనవరి నుండి మనకి మొత్తం పే స్లిప్స్ వస్తాయన్నమాట. చూడండి సీరియల్ నెంబరు, CFMS ID, ఎంప్లాయీ నేము, పేరోళ్ళు, డిసిగ్నేషను, గ్రాసు, డిడక్షన్స్, నెట్టు, బిల్ నెంబర్ కూడా తెలుస్తుంది మనకి. ఇయర్, మంత్ ఈ విధంగా చూడండి మార్చ్, ఫిబ్రవరి, జూన్, డిసెంబర్, నవంబర్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని పే స్లిప్స్ మీకు ఇక్కడ వస్తాయి. కాబట్టి మనకి ఈ సంవత్సరానికి సంబంధించినవి కావాలనుకుంటే మనకి ఏ సంవత్సరం కావాలో దాన్ని మనం ఈ విధంగా టచ్ చేసామంటే మనకి ఆ సంవత్సరం సంబంధించినవి వస్తాయి. సో కాబట్టి నేను ఇప్పుడు జనవరి నెలకు సంబంధించిన పే స్లిప్స్ కావాలనుకుంటున్నాను. కాబట్టి ఆ జనవరి నెలకు సంబంధించిన పే స్లిప్స్ని మీకు టచ్ చేసి చూపిస్తాను. టచ్ చేయగానే పే స్లిప్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. గ్రాసు, డిడక్షను, నెట్టు ఈ విధంగా ఇక్కడ మీకు పే స్లిప్స్ ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ డౌన్లోడ్ అయిన పే స్లిప్స్ని డౌన్లోడ్ ప్లే స్లిప్స్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనకి ఏ మంత్ ప్లే స్లిప్స్ కావాలో ఆ మంత్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మనకి మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఏ ఇయర్ కావాలో ఆడ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని ఉంది. నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే చూడండి మనకి 2022 అక్టోబర్ ఆ టచ్ చేయగానే 2022 అక్టోబరు మనకి దాన్ని టచ్ చేసి మనం కంటిన్యూ కొట్టంగానే సో ఆ మంత్ సంబంధించిన మనకి పే స్లిప్స్ మనకి డౌన్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేష్ కాసా.